ఇలాంటి పప్పు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళా చేసుకొని తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. 4 రకాల పప్పుతో చేస్తామన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కందిపప్పు, మినపప్పు, పచ్చెనిపప్పు, పెసరపప్పుతో చేశానన్నమాట. ఈ పప్పులన్నీ వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అందులోనే తెల్లగడ్డ, ఎండుమిరకాయలు, ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, 2 టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పప్పుకు సరిపోయేంత నీళ్ళు పోసేసి 5 విజిల్స్ పెట్టాలి. వాటర్ పోసిన తర్వాత నీళ్ళు ఖచ్చితంగా తెల్లాలి. తర్వాతే విజిల్ పెట్టాలన్నమాట. కుక్కర్ విజిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఎనుపుకొని తిరగబాతు పెట్టుకోవడమే. ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఒడిమంటారు, రాయలసీమ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అదే లేదు కాబట్టి అలానే ఆవాలు, జీలకర్ర వేసి తిరగబాతు పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డీటెయిల్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.